ఈరోజు మన ఛానల్లో బ్లాగ్ వచ్చి మదర్స్ డే స్పెషల్ ఏంటి అంటే మా అమ్మతో ఈవేళ ఎండి చేపలు కోడిగుడ్డు కర్రీ చూపిస్తున్నానండి. మా అమ్మ చేతితో చేస్తుంది. ఈవేళ మదర్స్ డే కదా, అమ్మ అందరికీ చేసి పెడుతున్నట్టు అనమాట. కర్రీ అయితే మసాలా లేకుండా చాలా కమ్మగా టేస్ట్గా ఉండేలా చేస్తుందండి మా అమ్మ ఈ కర్రీ. ఎండాకాలం కదండి, మసాలాలు లేని ఫుడ్ తిందామా మరి? ఓకేనా? ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 4 స్పూన్లు నూనె వేసానండి. ఒక చిటికెడు పసుపు వేస్తున్నానండి. ఈ చేపలు వేయించి తీసుకోవాలి. చేపలు ఏగిపోయాయి. ఎగ్స్ వేస్తున్నానండి. కోడిగుడ్డు ఎండు చేప కర్రీ అండి. ఎగ్స్ వేస్తున్నాను. లైట్గా వేసి వేగిపోయాయండి ఇవి గుడ్లు. ఉల్లిపాయలు వేస్తున్నానండి. 3 ఉల్లిపాయలు వేస్తున్నానండి కోసి. మూడు పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇప్పుడు బాగా మగ్గాలండి. కొంచెం కొత్తిమీర వేసానండి. కొత్తిమీర కూడా వేసానండి. 15 నిమిషాలు మగ్గాలి. చూద్దాము ఉల్లిపాయలు మగ్గిపోయేమో. బాగా మగ్గి ఇప్పుడు కారం వేస్తున్నాం. చాలు. ఇప్పుడు ఎగ్స్ వేస్తున్నాను. ఎండుచేప ముక్కలు వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర. సాల్ట్ ఇప్పుడు వేయకూడదు, అంటే అది ఉప్పు చేపలు కదా, దాంట్లో కొంచెం సాల్ట్ ఉంటుంది. కూర ఎగిరాక కొంచెం వాటర్ ఉండగా చూసుకుంటే సరిపోతే అప్పుడు వేద్దాం. ఉప్పు చేపలకి ఉప్పు ఉంటుందా? వాటర్ ఉప్పు చేపలకి ఉప్పు ఉంటుంది కదా, ఆ తర్వాత చూసుకుని వేస్తే సరిపోతుంది. అంటే వాటర్ వేసాక వాటర్ ఉండగా చూసుకోవాలి. కాసేపు ఉడికిన తర్వాత చూసుకోవాలి. ఉప్పు చేపల కూరకి ముందే ఉప్పు వేసుకోకూడదు. అది లేకపోతే ఉప్పు కష్టం అయిపోతుంది. ఇంక వీటిలో మసాలా అది ఏమి ఉట్టి కమ్మగా ఉంటది, చక్కగా టేస్ట్ గా ఉంటది. అయితే ఇప్పుడు వాటర్ ఇంటావు కదా, ఒక గ్లాస్ నీళ్ళు వేస్తే చాలు. అయితే సమ్మర్ లో ఇది బాగా వండుకోవచ్చు. ఎందుకు అంటే మసాలాతో పని ఉండదు. సమ్మర్ లో మనకి వేడి చేస్తుంది అని ఏమి ఉండదు. అందరూ తినొచ్చు చక్కగాని. డ్రై ఫిష్, ఎగ్ మనకి చక్కగా ప్రోటీన్స్ అవి దొరుకుతాయి, బాగా విటమిన్స్. ఇప్పుడు మూత పెట్టుకుంటే సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఎగురు. తీస్తున్నాను. కూర అయిపోయిందేమో చూస్తాను. ఉప్పు చూడాలన్నావుగా, ఒక్కసారి చూస్తాను. కొంచెం పడుతుంది. లైట్గా పడుతుందా? లైట్గా అంటే ఎండు చేపలో ఉప్పు ఉండడం వల్ల లైట్గా పడుతుంది. అయితే ఎండు చేపల కూర వండేటప్పుడు ముందు ఉప్పు వేసుకోకూడదు, లైట్గా చూసుకుని వేసుకోవడమే. కూర ఎగిరిపోతుందనగా లైట్గా చూసుకుని వేసుకోవాలి ఎలా ఉందో ఉప్పు. మరి కోడిగుడ్లకి అది ఉప్పు పట్టేస్తుందా? పట్టేస్తుంది. ఇంకా కొంచెం వాటర్ ఉందిగా, అది కొద్దిగా
ఇలా మీరు దింపేసుకుంటే సరిపోతుంది. ఇలా దింపేసుకుంటే ఇంక సరిపోతుంది, ఎందుకంటే కలుపుకోవడానికి బాగుంటుంది. మళ్ళీ కరివేపాకు కొత్తిమీర వేస్తున్నావా? అయ్యి అంతే, కాస్త ఇలా మూత పెట్టేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. అది కూర అయిపోయిందమ్మా. ఇప్పుడు గిన్నెలోకి తీసేస్తావా? నువ్వు తీసేయమ్మా. ఎండి చేప కోడిగుడ్డి కూర రెడీ అయిపోయిందండి. ఈరోజు మదర్స్ డే సందర్భంగా మా అమ్మ ఎండి చేప కోడిగుడ్లు కర్రీ చేసిందండి. ఓకేనా అండి? ఎండి చేపలు కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మా అమ్మ చేసిన వంట కదండి. ఈరోజు మీరు కూడా ఒకసారి ఈ కూర నచ్చితే ట్రై చేసి మా అమ్మకి కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉందో. మా అమ్మ కూడా సంతోషిస్తుంది తనం చేసిన వంట మీరు అందరూ చూస్తున్నారని. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా అండి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.